ఒకసారి లేరా? ఉండే అంత లాస్ట్ డే అయితే మాత్రం పొద్దునే రే అది కాదురా, ఎవరో డోర్ కొడుతున్నారు. అమ్మని అమ్మ. అవునా? మీ అమ్మ నాన్న వచ్చిరేటే? తెలీదు, ఒకసారి వెళ్ళి చూడు. ఏయ్ ఏటి నన్ను సంపిద్మని ప్లాన్ చేసేవేటి? అడ్డంకి దొరికిపిచ్చి ఒక బంజి ఈ కిటికీలో నుంచి వెళ్ళి చూడు ఎవరొచ్చారని. అమ్మో నాయనో, ఇవాళ నా సవన్ లేచిపోద్ది, నాకు అర్థమైపోయింది. ఉసి నీకు అన్నీళ్ళు కానీ బాబాయిలు కానీ ఎవరన్నా ఉన్నారేటి? లేరు. అవునా? మరి ఎవడై ఉంటాడు? నేను వెళ్ళి మాట్లాడుతాను, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. నేను పిలిచినప్పుడు బయటకు రా, సరేనా? సరే. ఎవరు కావాలండి? ఎవడరా నువ్వు? ఇంట్లో ఏం చేస్తున్నావురా దొంగసాలే? మీరెవరు అసలు? మా ఇంటికి వచ్చి నన్ను దొంగ అంటున్నావు? నీ ఇల్లు ఏంద్రా అవలాగా నా ఇంటికి వచ్చి కథలు పడుతున్నావు? హలో, ఇది నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, నేను దాని లవర్నే. నీ గర్ల్ ఫ్రెండ్దా? ఇంటి ఓనర్ బే, ఇల్లు నాది. అమ్మో ఇంటి ఓనరా? సారీ సార్, నాకు తెలియదు కదా. అన్నట్టు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవర్రా? ప్రియానా? అవును సార్, ప్రియానే. రండి సార్, లోపలికి వచ్చి కూర్చోండి. ఒక 2 minutes సార్. ఓకే. ప్రియా, 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 ప్రియా. ప్రియా ఎటు వెళ్ళిపోయింది గుంట? ఏంది ఏమో వెతుకుతున్నావు? అంటే ప్రియా ఇప్పటిదాకా ఇక్కడే ఉండేది సార్, కనబట్టలేదు సడన్గా. ఫోన్ చేయి. సార్. The number you are trying to call is currently not reachable. Please try again. The number you are trying to call is currently not reachable. Please try again. ఏమైంది? స్విచ్ ఆఫ్ వస్తుందా? అవును సార్, ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి సార్, కనబట్టలేదు. సర్లే కానీ కూర్చో. ప్రియా నీకు ఎప్పటికెళ్ళి తెలుసు? 1 year నుంచి తెలుసు సార్. సరే కానీ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 4 days అవుతుంది సార్. అంటే 4 days ముందులో ఆ పిల్లతో మాట్లాడినావు నువ్వు? లేదు సార్, ఉండడానికి ముందు మాట్లాడలేదు సార్. అంటే చిన్న గొడవ అయ్యి. అంటే ఏం మెసేజ్ రాలేదు ఆ పిల్ల దగ్గర నుంచి నీకు? లేదు సార్, గొడవ అయ్యాక 4 days బ్యాక్ కాల్ చేసి ఇంట్లో ఎవరు లేరు అంటే ఎగ్జైట్ అయ్యి వచ్చేసాను సార్. ఆ పిల్ల లేకుండానే కాల్ చేసి నేను రమ్మన్నదంటే సిన్సియర్గా లవ్ చేసి ఉంటుంది నిన్ను. సార్ లేకపోవడం ఏంటి సార్, 4 రోజులు నాతో పాటే ఉంది కదా సార్. అరే బాబు, ఆ పిల్ల చనిపోయి 1 week అవుతుంది. ఆ పిల్ల లేకుండా కాల్ చేసి నేను రమ్మన్నదంటే ఆ పిల్ల గ్రేట్ అంటున్నా నేను. సార్ ప్రియా చనిపోవడం ఏంటి సార్, 4 days నాతోనే ఉంది కదా సార్. చూడు తమ్ముడు, ఆ పిల్ల చనిపోయి 1 week అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పిల్ల చనిపోయినమ్మంటే వాళ్ళ ఊరికి తీసుకొని పోయారు. లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. అరే కావాలంటే వాళ్ళ అమ్మాయి నెంబర్ ఇస్తా, కాల్ చేసి కనుక్కో. సార్ అది నాతో పాటే ఉండి నాకు వండి పెట్టింది సార్, నాకు నమ్మబుద్ధి అవుతలేదు. సరేరా, ఆ పిల్లని నువ్వు ముట్టుకున్నావా? ఇప్పుడే చెప్తున్నా, ఇంట్లో ఉంటున్నావు కదా, టచ్ చేయడం అట్లాంటివి ఏమైనా చేసావంటే నరికేస్తా చెప్తున్నా. లేదు సార్. సరేలే, ముట్టుకోలే. ఆ పిల్ల వంట చేయడం చూసినావా? ఫ్రిడ్జ్లో పెట్టాను, వెళ్ళి తినేసిరా. ఫ్రిడ్జ్లో పెట్టావా? సరే, నాకు ఆకలేస్తుంది, ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా? వద్దు, నేను ఆల్రెడీ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. లేదు సార్. వంట చేయడం చూడలే, మరి తిండి ఎడకలే తిన్నావురా? అన్నీ ఫ్రిడ్జ్లోంచే తిన్నాను సార్. బా,
ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తిన్నావా? మంచి టేస్ట్ ఉన్నాయా? లేదు సార్, తిన్న వెంటనే వామిటింగ్ చేసుకునేవాడిని. అరే ఎందుకేందో తెలుసారా వామిటింగ్ నీకు? దానికి సరిగ్గా వంట రాదేమో అనుకున్నాను సార్. నీ ఒక్కరా ఆ ఫుడ్ అంతా 1 వీక్ నుంచి ఫ్రిడ్జ్లో మురుగబెట్టిన ఫుడ్ అది. ఆ పిల్ల చనిపోయింది తమ్మి. ఇగో నువ్వేమనుకున్నా అదే నిజం. ఇగో ఇవన్నీ మర్చిపో. నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఆ పిల్ల ఫైనల్గా నేను చూద్దాం అనుకుంది, అందుకే పిలిపించింది. అర్థమైందా? మనం అనుకున్నాం కదా, నేను ఎలా చూసుకుంటావో నేను ఈ 4 days చూస్తాను. అది జరిగింది. ఇంక నేను పోయేస్తా. ఆ పిల్ల గుర్తులు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళు, సరేనా? ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. రే, నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నాతోనే ఉంది కదా? రే హౌలేగా, నన్ను ఎడ చెప్పనిచ్చినవరా నువ్వు? పిలుస్తుంటే పో 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 అంటున్నావు. సరేరా, ఇప్పుడు చెప్పు సరిగ్గా. అరే ఆ రోజు అక్కడ ఎవరు లేరురా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కూడా అర్థం కాలే నాకు. ఈ హౌలగాడేంది ఫోన్ కట్ చేసిండు మధ్యలోనే? సర్లే. గుర్తులు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళు. నువ్వు పోకు, ఏదో ఒక రోజు నేనే పోతా. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు.